అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఏఎం తిరుంజానం, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఒక 20 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నానండి. ఈరోజు నేను ముఖ్యంగా మీ దగ్గర మాట్లాడుకోవాల్సింది హార్ట్ అటాక్, సడన్ హార్ట్ అటాక్. ఈ సడన్ హార్ట్ అటాక్ అంటే చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్కి వస్తూనే ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి, ఎలాంటి వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వస్తుంది, మనం ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోవాలన్న గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఈ హార్ట్ అటాక్ మనకు ఏ ఏజ్లో వస్తుంది, ఎక్కువ వస్తుంది అంటే ఎంతకుముందు మనం 10-20 సంవత్సరం క్రితం ఒక 45-50 దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 60-70% హార్ట్ అటాక్ చాలా వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత 2019-2020 తర్వాత ఆఫ్టర్ కోవిడ్ చాలామందికి యంగ్స్టర్స్కి అనుకోకుండా ఇంత ముందుకు ఎలాంటి లక్షణాలు ప్రీ సిమ్టమ్స్ ఏమి లేకుండా సడన్ హార్ట్ అటాక్ రావడం, పక్షవాతం రావడం, మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, లంగ్స్ ఫెయిల్యూర్ రావడం, అలర్జిక్ ప్రాబ్లం రావడం ఎక్కువ అయిపోయింది. సో ఇలాంటి హార్ట్ అటాక్ నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోవాలని చాలా ముఖ్యం. మనం లైఫ్ స్టైల్ ముఖ్యంగా మార్చుకోవాల్సింది. సపోజ్ ఈ కోవిడ్ తర్వాత కోవిడ్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకు అది వేవ్ 1, 2, 3, 4 ఇప్పుడు న్యూ వేరియంట్ చెప్తూనే ఉంటారు, కొత్త పేర్లు పెట్టినే ఉంటాడు. స్టిల్ మన దగ్గర ఇంకా కోవిడ్ వైరస్ అవుతూనే ఉంటాయి, ఇంకా రోజుకి అందరికీ వస్తూనే ఉంటాయి. కొంతమందికి లైట్గా సిమ్టమ్ వస్తుంది, కొంతమందికి లేకపోవచ్చు సిమ్టమ్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాల్సింది. తప్పకుండా వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడాల్సిందే. సపోజ్ ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్ బీపీ కోసం వాడుతున్నారు, మనం బీపీ అన్నీ మొత్తంగా కంట్రోల్కి వచ్చేసిందని అనుకోకూడదు. డాక్టర్ దగ్గర అప్లోడ్ సంప్రదించి ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ ఒక్కసారి బీపీ చెక్ చేసుకుని అవసరమైతే ట్యాబ్లెట్ డోసు మార్చుకోవాల్సింది. అలా ఉంటే మనకు 50% హార్ట్ అటాక్, ఒక 30-40% మనకు పక్షవాతం రావడం, ఇదన్నీ మనకు అనుకూలంగా జరుగుతుంది. డయాబెటీస్ అలాగే, మీరు ఎన్ని రోజులు డయాబెటీస్ ఉంటే కూడా పర్వాలేదు. మనం ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటీస్కి మనకు ముఖ్యంగా చేయాల్సింది 3 రకాల విషయాలు. ఒకటి ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడు మనకు ఒక సంవత్సరంలో 364 రోజు కరెక్ట్గా ఉండి తర్వాత ఒక్కరోజు మిస్ అయినప్పుడు డయాబెటిక్ డైట్ నుంచి మీరు మారిపోతే కూడా మీకు ఇబ్బంది రావచ్చు. అందుకే నేను చెప్తున్నాను, సంవత్సరం మొత్తానికి 364 రోజుకు కరెక్ట్గా స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి, డయాబెటిక్ డైట్ తీసుకోవాలి. రెగ్యులర్ వాకింగ్ చేయాల్సింది. మీకు ఎంత మోకాలు నొప్పి కానీ, మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కింద యాంకిల్ జాయింట్ పెయిన్, ఎలాంటి నడువు నొప్పి అయినా కానీ నిమ్మగా నడవండి. నిమ్మగా 10 నిమిషం, 15 నిమిషం, 20 నిమిషం వీలున్న వరకు నడుస్తూనే ఉంటే చాలా మంచిది. దానివల్ల మనకు డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్ ఒక 50% తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం డయాబెటిక్ మెడిసిన్, మీరు ఇన్సులిన్ తీసుకుంటారో, ట్యాబ్లెట్ తీసుకుంటారో, ఎన్ని రకాల ట్యాబ్లెట్ తీసుకుంటారో అది అనవసరం. హోమియో మెడిసిన్ వాడుతున్నారో అది అప్రూవ్డ్ హోమియో మెడిసిన్, అప్రూవ్డ్ హెర్బల్ మెడిసిన్, ఆయుర్వేదిక్ ఏదైనా వాడితేనే మీ అవయవాలు కాపాడుకోవాలి. కారణం మనకు అలోపతిక్ మెడిసిన్ వాళ్ళే మేజర్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువ రాదు. అదే మీరు మిగతా మెడిసిన్ వాడుకుంటే సిద్ధా మెడిసిన్, ఆయుర్వేద, యునాని ఇలాంటి రకాల అదర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటాయి. దాని గురించి నేను తక్కువ చెప్పలేదు. బట్ దానివల్ల ఆర్గన్ డ్యామేజ్ ఉందా లేదా అని మీరు మానిటర్ చేసుకోవాలి. చేసుకుని డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. తిన్నక ముందు మీ షుగర్ ఎప్పుడూ 100 లోపల ఉండాలి. తిన్న తర్వాత 150-160 లోపల ఉంటే మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. మీ మేజర్ అవయాలు ముఖ్యంగా కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ ఇది అన్నీ బాగానే ఉండొచ్చు. షుగర్ కంట్రోల్ ఉండడం వల్ల మీకు మోకాలు నొప్పి కూడా తగ్గిపోతుంది. బీపీ కంట్రోల్ ఉండడం వల్ల మీకు మోకాల నొప్పి కూడా తగ్గిపోతుంది. చాలామంది మోకాల నొప్పితోటి కష్టపడతారు, డయాబెటిక్ పేషెంట్, బీపీ ఉన్నవాళ్ళు. ఈ 2 కంట్రోల్లో ఉంచుకుంటే మీకు మోకాల నొప్పి 50% తగ్గిపోతుంది, ఎలాంటి మెడిసిన్ లేకుండా. అందుకే ప్రతి చిన్న నొప్పి కోసం నొప్పి గోళీలు వాడకండి. ఏదైనా నొప్పి గోళీలు డేంజర్.
దానివల్ల హానికరం ఎక్కువ జరుగుతుంది. పర్టికులర్గా లివర్కి కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది నొప్పి గోళీ వల్ల. దానివల్ల నొప్పి గోళీలు సాధ్యమైన వరకు ఆపండి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పినట్లే వాకింగ్, డైట్, ఫుడ్ మంచి డయాబెటిక్ డైట్ కరెక్ట్. బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ ఎంతైనా సాల్ట్ ఫ్యాట్ కాంటెంట్ తగ్గించుకోండి. దానికోసం మొత్తం ఆపకండి, తగ్గించుకోండి, మంచిదే. సడన్గా ఒక ఫుడ్ నుంచి ఇంకొక ఫుడ్ కంప్లీట్గా మార్చుకోవాలంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. నేను అట్లా మిమ్మల్ని బాధ పెట్టలేదు. మొత్తం మార్చేసి కంప్లీట్గా సన్యాసి ఎలాగో యోజిక్ డైట్కి రండి ఒకే రోజులో మారిపోతుంది నేను చెప్పలేదు. చేయాల్సింది బీపీ ఉన్నవాళ్ళు ఫ్యాట్ కాంటెంట్, కొలెస్ట్రాల్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వస్తువులు తగ్గించుకోండి. ఒక 100% ఇంతకుముందు తిన్నారంటే ఒక 75% తగ్గించి 25% తీసుకోండి. అంతకుముందుకు సాల్ట్ మామూలుగా మంచి నార్మల్ సాల్ట్ తీసుకున్నారండి 75% 50% సాల్ట్ తగ్గించి 50% సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. అది మంచిది. కారం ఉంటే తగ్గించుకోండి, మంచిది. అంటే డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకి కారం పాత లెవెల్లో కారం, మిర్చి, పచ్చిమిర్చి, ఎండమిర్చి వాతనే ఉంటే దానివల్ల గ్యాస్ట్రిక్ పెయిన్ రావచ్చు. మళ్ళీ గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే దానికి ఒక టానిక్, గ్యాస్ట్రిక్ టాబ్లెట్. సో మీ ట్యాబ్లెట్ల మెనూలో ఒక్కొక్క ట్యాబ్లెట్ నంబర్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను చెప్తున్నా, ఇలాంటి ముందు జాగ్రత్త తీసుకుని కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదు. ఒక్కవేళ ఈ డయాబెటీస్ వాళ్ళ, బీపీ వాళ్ళ మీకు గుండె ప్రాబ్లం వచ్చిందనుకోండి, కరెక్ట్గా సంప్రదించి గుండె డాక్టర్ సంప్రదించి కరెక్ట్గా రెగ్యులర్గా 6 months ఒకసారి, సంవత్సరం ఒకసారి కంప్లీట్ చెకప్ చేసుకోండి. మీకు గుండె నొప్పి లేకపోయినా చిన్న చిన్న లక్షణాలు రావచ్చు. గుండె లక్షణాలకు ఈక్వల్ లక్షణాలు ఏదంటే నడిస్తే దమ్ము రావడం, మెట్లు ఎక్కితే 2வது 3வது 4வது మెట్లు ఎక్కితే దమ్ము రావడం, ఎక్కువ దమ్ము రావడం. మామూలుగా మీకు 3, 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ల మీద ఎక్కితే దమ్ము వస్తుంది. ఆ దమ్ము ఒక 10 seconds ఆగితే తగ్గిపోవాలి. అట్లా తగ్గిపోయిందంటే మీకు గుండె ప్రాబ్లం లేదన్నట్లే. ఒకవేళ మీకు 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ 5 ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఆ దమ్ము తగ్గడానికి 5-6 నిమిషం అవుతుందంటే మీకు గుండె ప్రాబ్లం ఉన్నట్లే గట్టిగా అనుమానించుకోవచ్చు. సో అలాంటి అనుమానం ఉన్నప్పుడు మన గుండె సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. గుండె సంబంధించిన పరీక్షలు ఏం లేదు. సింపుల్గా మన మామూలుగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాను, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తున్నాను, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాను, లివర్ ఎంజైమ్ గురించి చేస్తాను, ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ చేస్తున్నాను, 2D ఎకోకార్డియోగ్రామ్ కలర్ డాప్లర్ విత్ కలర్ డాప్లర్ సపోర్ట్ తోటి 2D ఎకోకార్డియోగ్రామ్ చేసుకుంటాను. మళ్ళీ ఇది అన్నీ నార్మల్గా ఉంటే ఒక్కసారి ట్రెడ్మిల్ టెస్ట్, అదే బెల్ట్ మీద నడవడం టెస్ట్. ఆ టెస్ట్ ఒక 10 నిమిషాలు నడిస్తే ఆ టెస్ట్ పరంగా రిపోర్ట్ అన్నీ నార్మల్గా ఉంటే మీరు గుండె గురించి భయపడన అక్కర్లేదు. కనీసం ఒక సంవత్సరం లోకాలు మీకు అనుకోకుండా ఎలాంటి గుండె ప్రాబ్లం రాదు. నేను చెప్పిన ఈ పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటే అదే లెవెల్లో మనకు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాల్సింది. ముఖ్యంగా మన ఇన్స్ట్రక్షన్, ఫుడ్ పరంగా, మెడిసిన్ పరంగా కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది రాదండి. దీని పరంగా ఇలాగే ఫాలో అయితే చిన్న పిల్లలకు, యంగ్స్టర్స్కి 20 years నుంచి ఒక 45 లోపల అనకుండా హార్ట్ అటాక్ ఎవరికూ రాదు. 99% రాదు. కొంతమందికి వస్తుంది. అది ఎలా అంటే స్పోర్ట్స్ పీపుల్కి, మనకు జెనెటిక్ సంబంధించి వాళ్ళకి పరంపరల నుంచి కొన్ని ప్రాబ్లం వస్తుంది. ఎలాంటి మనకు అరిథ్మియా సంబంధించి ప్రాబ్లం, హార్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లం, హార్ట్లో వాపు రావడం, ఎలాంటి హైపర్ట్రాఫీ, హార్ట్ టిష్యూ నార్మల్గా ఉండడం కంటే నార్మల్ థిక్నెస్ 1 centimeter కంటే 1.5 centimeter 2 centimeter అట్లా థిక్నెస్ పెరిగిపోయి దానివల్ల గుండె జబ్బు వస్తుంది. అలాంటి వాళ్ళు సడన్గా చచ్చిపోవడానికి అవకాశం ఉంటాయి. బట్ మిగతా వాళ్ళు నేను చెప్పింది అది ఎలాంటి నోటేలా జస్ట్ 0.01% నేను చెప్పినలాంటి అనుకోకుండా రావడం. బట్ ఇదన్నీ ముందు జాగ్రత్త మనం చూసుకుంటే 99% ఎవరికీ ఇలాంటి అనుకుంటే గుండె ప్రాబ్లం రాదు. ఆరోగ్యం కాపాడుకోవచ్చు. భయపడకుండా అందరూ సంతోషంగా బతకవచ్చు. ఈ నేను చెప్పిన అడ్వైస్ అందరూ ఫాలో అయితే